అన్న రాజ్యసభ సినిమా చూసారా, ఎలా అనిపించింది? ఎందుకంటే ఆ మారుతుంది ఇంకా మళ్ళీ అవసరం అంటే బేసికల్లీ ప్రభాస్ అనే ఆయనకి అంటే తిట్టుకుంటారేమో మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్, వద్దులే నేను చెప్పాను. అంటే రాజ్యసభ సినిమా మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది, 123 కోట్లు కొట్టింది. సో ఇలా చెప్తారు అసలు 123 కోట్లు ఏమో యూజ్ దాని వల్ల అంటే బేసికల్లీ ఏంటంటే రాజమౌళి అనేవాడు ఎవరినైనా పిండుతాడు, అలాగా పిండేవాడు కావాలి. వీడికి పిండం రాలేదు, ఎలా దాంట్లో పిప్పు కాదు కదా, ఏమి రాలేదు, తుప్పు కూడా రాలేదు. నేనంటే సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఫస్ట్ రోజు వెళ్ళలేదు, నిన్నే వెళ్ళాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎరుపుకి ఎవడరా అంటే డైరెక్టర్ తప్పించి ఇంకెవడో కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎరుపు డైరెక్టర్ మాత్రమే. మ్యూజిక్ డైరెక్టర్ కూడా తిట్టద్దు, ఎందుకంటే మ్యూజిక్ బాగుంటే బాగా ఇస్తాడు, దాంట్లో ఏమి లేదు ఆతులు. ఏముందయ్యా నాకు ఏం అర్థం ఆవిడ ఎక్కడ సినిమా నచ్చలేదా? ఏమి అంటే నీకు విజువల్స్ చాలా బాగున్నాయి కదా, ముగ్గురు హీరోలు ఉన్నారు. నేను కోట్లు పెట్టి సెట్ వేసారంట, ఆ సెట్ ను వాడకపోతే ప్రొడ్యూసర్ తిడతాడేమో నన్ను వాడాడేమో నాకు తెలిసి, దాని వల్ల యూజ్ లేదు. గాల్లో ఫైట్ అంటే లావా ఫైట్, ఏం ఫైట్ నాకు అర్థమైతే. ఇది కెమెరా తిప్పేస్తే కింద ఫైట్ చేసుకున్నా అంతే ఉంటది. మళ్ళీ దీనికి రోప్ లైటింగ్ అంటే మళ్ళీ ఏమి అంటే కంటెంట్ కి సిమిలర్ గా ఎంత ఎంత పిండికి ఎంత రొట్టె అన్నట్లు ఎంత మనిషి అయితే అంతే చేయాలన్నమాట. నువ్వు ఏదో నలుగురు కమెడియన్లు పెట్టి సినిమా తీసుకోవడానికి తప్పించి ఇంత పెద్ద పెద్ద స్టార్లను ఎంగించుకోలేవు నువ్వు, నాకు అర్థమవుతుంది. మారుతి గారు ప్రభాస్ మోసం చేశారు అనుకోవచ్చా? మోసం ఏముంది మొండ, ఆయన ఒప్పుకోవడం ఆయనది తప్పే, ఈడి తప్పే, మనం చూడడం మనది ఇంకా తప్పు. నీ ఏమో 800 అంటే టికెట్లు జగొడుకులు తెగిపోయారయ్యా. 800 కాదు, 80 రూపాయలు వర్త్ లేదు దాంట్లోనూ. ఏదో చూడాలి కదా, ఇదిగో ఇలా అడిగిన వాళ్ళు ఎరుపుకులు చెప్పడానికి బాగుంటది కదా అని చూశాను. లవడలా ఉంది నిజంగానే. పార్ట్ 2 ఉంటుంది అంట మరి? ఉండదు, ఆయన తెలిసి మారుతి గారికి పార్ట్ 2 తీస్తే పూకమే తంతాడు ప్రొడ్యూసర్. ఒకవేళ తీస్తే గానీ పార్ట్ 2 ఇప్పుడు రెమ్యునేషన్ ఇచ్చారు కదా ఎవరికి, మారుతికి, ఆ రెమ్యునేషన్ పెట్టి తీసి దాన్ని హిట్ కొట్టి ప్రొడ్యూసర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. లేకపోతే ఆడ తెరుపుకున్నాడు ప్రొడ్యూసర్ పైసలు పెట్టడు కూడా. అంటే ఆబ్వియస్లీ పెట్టడం. ఇంత డిజాస్టర్ తీసినారు. మళ్ళీ మీ అందరికి అర్థం అవ్వలేదు ఏంటంటే, మనం అక్కడక్కడ కొంచెం లాగ్ చేసాం కాబట్టి మీకు కొంచెం అనిపించిందేమో ట్రిమ్ చేస్తున్నాం. మనం ఎంత ట్రిమ్మర్ తీసి గడ్డం తీసుకున్నా నీ మొఖం ఉంటుంది ఆతులు, అక్కడ ఏమి మహేష్ బాబు మొఖం రాదంటే ఏం ట్రిమ్ చేస్తారో నాకు అర్థం అవుతలేదు. 8 నిమిషాలు యాడ్ చేస్తారంట, లవడా చెయ్యి, ఏమీ లేదు దాంట్లో. 1% కూడా బాగాలేదు. నాకు ఆ సాంగులు చూడగానే అర్థమైపోయింది. ఆ తలపాకలు అయ్యి ఒక సాంగ్ బాగుంది, ఒక్క సాంగ్ నోటికి రావట్లేదు నాకైతే నోటికి రావట్లేదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ని తిట్టద్దు, ఎరుపు ఎవడరా అంటే ప్రొడ్యూసర్ డైరెక్టరే కాబట్టి అన్నీ తిట్టాలి. మారుతి గారు ఒక మంచి సినిమాలు తీసేవాడు అప్పుడులోను. మంచి అంటే ఏమన్నా ఎరుపుకి 2-3 సినిమాలు తీసాడు అంత. ఆయన 2-3 తీయగానే గొప్పడు అనేసుకుని ప్రభాస్ తో ఎంగించుకున్నాడు. ఇక ఏమన్నా కొంచెం మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పెద్ద పెద్ద హీరోలు. ఎందుకంటే ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ అయిపోతున్నాను. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ బాగుంటాడు. బుజ్జిగాడు అప్పుడు ఎంత నేను ఈ చెప్పే కానీ బుజ్జిగాడు అప్పుడు వింటేజ్ లో ఉంటాడు. అన్న మాట్లాడండి, లవడ మాట్లాడండి, ఏముంటది దాంట్లోను. అంటే అంత వర్త్ అనిపిది అనమాట. అంటే 500 కోట్లని ఏదో ఫ్లాష్ న్యూస్, అది ఫ్లాష్ మ్యాన్ అన్నట్లు 100 కోట్లు వర్త్ ఆ సినిమా. వీళ్ళందరూ హీరోయిన్లు బట్టలు పిచ్చగానే సినిమా చూసేస్తారు అనుకున్నారు. ఎవరిని కరెక్ట్ గా ప్రాపర్ గా చూపించలేదు అని నాకు అనిపించింది. అంటే ఎడ్యుకేషన్ బాగాలేదు. ఫస్ట్ లో ఒక 15 మినిట్స్ గుద్దాలు ఉంటది, అందరూ చెప్తుంటే 20 నిమిషాలు బాగుంటది అంటున్నారు. లాస్ట్ లోను ఆ 20 నిమిషాలు అదే ఎరుపు కింద ఉంది. లాస్ట్ లో 20 నిమిషాలే నాకైతే నచ్చలేదు. ఫస్ట్ లో 15 నిమిషాలు చాలా బాగుంది. అంటే అరే ఇలాగే ఉంటే సినిమా ఇంతకు ఆడదా అనుకున్నాను. అప్పుడు కూడా రొట్ట కామెడీ కింద ఉంది. ఏం తెమ్మంటారా అమ్మ, 2 అగ్గిపెట్లు, 2 మిరపకుళ్ళు, ఇది తీసుకురా, వెళ్ళి హాస్పిటల్కి ఫోన్ చేయరు. ఇవన్నీ జబర్దస్త్ లో ఎప్పుడో చేస్తారు. మారుతి గారు మీకు రైటింగ్ రాదు, బేసికల్లీ డైరెక్షన్ అసలు రాదు. మీరు భయపడ్డారు సినిమా తీసేటప్పుడు. పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోవద్దు. ఒక ప్రొడక్ట్ వదులుతాం మనం, అది రిసీవ్ జనాలు ఎలా చేసుకుంటారని ఆలోచించంతే. అసలు సినిమా మీద కూడా ఇళయరాజు గారు కేసేస్తారంట, ఎందుకంటే సాంగ్ ని చెప్పకుండా పదే వాడినందుకు కేసేస్తారంట. సో మీరు అదే ఒక సాంగ్ వచ్చింది నాచి అని, ఏ బుగులు అసలు సినిమా ఆడలేనప్పుడు కేసు ఎత్తా ఒప్పుకారు. అది ఇట్ అయితే కేసుని మనం రియాక్ట్ అవ్వచ్చు. అది ఫ్లాప్ అయిపోయింది, అలా అడుక్కుంటున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి బొచ్చులో రూపాయి దొంగితే ఏముంటది చెప్పు. ఆడు కోటీశ్వరుడు అనుకో, పైసలు దొంగిపోయినా తప్పలేదు. ఏం లేదు, సాంగ్ ఏముందండి బొక్క అంతే. తమ్మన్ గారి గురించి మాట్లాడితే స్ప్రైట్ గురించి అడగండి. తమ్మన్ గారి గురించి మాట్లాడితే తమ్మన్ గారు కాపీ కొడతారు సాంగ్స్ అని అంటే తెలిసింది. ఇప్పుడు నాచ సాంగ్ కాపీ కొట్టారని మన ఇంటర్నేషనల్ సింగర్ డీజే అయిన ఒక ఆయన చెప్పిండు. సో ఆ చెప్పు చూపించి మరి చెప్పిండు తమ్మన్ గారితో కాపీ కొట్టిండని. ప్రభాస్ మెచ్చుకున్నారు కానీ చెప్పు చూపించడం ఎలా చూస్తారు? కమల్ గారు కాపీ కొట్టడం బంద్ చేస్తారా బంద్ చేయరా అంటే మీరేం చెప్తారు? ఆయన చెప్పులు ఇరిగిపోయి అంటే కుట్టించుకోవడానికి ఇలా చెప్పులు చూసుకుంటున్నాడేమో, అప్పుడు వీడియో తీస్తారు వీళ్ళు అంతే. లేకపోతే తమన్ గారు ఇట్ వాజ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఎవరు కాపీ చేస్తలే చెప్పండి మాట. ఈ అనిల్ రావుపుడి పొద్దున్నెళ్ళి వచ్చాను, అదంతా కాపీ ఆ మూవీ కానీ హిట్ అవ్వలేదా?
అంటే ఒక లైన్ అంతే, ఒక సిమిలర్ గా లైన్ ఉంటది. మూడు పిల్లలు అది గౌడవాళ్ళు ఆవిడ నలుగురు వస్తారు, నవ్విస్తారు, నలుగురు వస్తారు, కొట్టుకుంటారు, అంతే. లైన్ అనేది సింగిల్ లైనే. మ్యూజిక్ అనేది కూడా ఒకటే మ్యూజిక్ ఉంటది, ఒకటే సెన్స్ ఉంటది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకుని దాంట్లో ఏదైతే మన రచన ఉంటుందో దాన్నే మ్యూజిక్ అంటారు. అంటే మంచి మంచి మాటలు ఉంటాయో దాని వల్ల వెళ్ళే లైన్స్ మ్యూజిక్ అనేది. మ్యూజిక్ బాగానే ఉంటదండి తమన్ గారిది, అంత ఏమో ఎరుపు కింద కొట్టాడు. అప్పుల్లో కొట్టేవాడు అనమాట కాపీ అది మధు మధురం పొంగిపోయి, ఇది ఎక్కడో విన్నట్టుంది, దీని ఒరిజినల్ పాడండి రా అన్నట్టు ఉండేది. ఇప్పుడేమో ఏం కాదండి, తమన్ గారు రాక్ హిట్ అనమాట. మంచి మూవీ తీస్తే మంచిగానే కొడతారు. ఆ సినిమాలో దమ్ము లేదండి, మీదేం తప్పు కాదు. రాజా సాబ్ నిజంగానే బాగాలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఇంకెప్పుడు ఫెయిల్ అవ్వరు మీరు. ఎందుకంటే ఆ అవతల వచ్చేది ఏంటి, స్పిరిట్. మనందరం తాగాలి స్ప్రైట్. వెయిటింగ్ స్పిరిట్ అనమాట. వచ్చేది ఎవడో సాగు ఇంకుతాడు అనమాట. బాబాయ్ సందీప్ రెడ్డి ఒంగో పెడితే ఇంకుతాడు ఆయన గురించి వద్దు మాటలు. ఇప్పుడు పొద్దున చూసిన అంటారు కాబట్టి మనశంకర్ వరప్రసాద్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది విన్నర్ అనొచ్చు, రాజ్యసభ మన రాజ్యసభ అసలు విన్నర్ దాకా ఎందుకండి, అసలు సినిమా కింద లెక్క చేయొద్దండి ప్లీజ్. అసలు సినిమా కింద లెక్క చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఆ ఏమోనండి, సినిమా బాగాలేదంటే నేను బాధపడ్డానండి. సినిమాకి వెళ్ళిన తర్వాత దీని సినిమా అంటే ఇంకా బాధపడతాను అనిపించింది అనమాట. అంటే ఇది మనశంకర్ వరప్రసాద్ హిట్ అంటారా? బాగుందా అంతే మాట. ఏముంటది, 4 జోకులు 4 ఫైట్లు, మూడు పిల్లలు అంతే. ఏమో అంతే, నవ్వుకోవచ్చు కూసేపు సరదాగా టైం పాస్ అనమాట, అంతే. అంతకుమించి ఏం లేదు. రేపు పొద్దున మా వాడు వస్తున్నాడు, ఎవరో తెలుసా? మా వాడి పేరు కూడా మర్చిపోయాను నేను. నవీన్ పోలిశెట్టి. మా వాడు కూడా ఎత్తడు ఈసారి నాకు అనిపిస్తుంది. అనగనగా ఒక రాజు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పెద్ద హీరోలు ఎలాగైనా పైసలు వచ్చేస్తాయండి, ఇలాంటి చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి సినిమాలు వెళ్తారు. ఇంతే ఈ రోజుకి ఫీడ్ మీకు వచ్చేసింది. 4-5 బిట్లు ఉంటాను మరి, బాయ్.